నంద్యాల జిల్లా కేంద్రంలో సిఐటియు 17వ రాష్ట్ర మహాసభలు ఘనంగా శుక్రవారం ప్రారంభమైనవి. పట్టణంలోని వీధులన్నీ ఎరుపెక్కి భారీ ప్రదర్శన నిర్వహించారు. నంద్యాల జిల్లా కేంద్రంలో సిఐటియు 17వ రాష్ట్ర మహాసభలు ఘనంగా శుక్రవారం నాడు ప్రారంభించారు. రాష్ట్ర మహాసభల సందర్భంగా టెక్కే మార్కెట్ యార్డు నుంచి ర్యాలీ ప్రధాన వీధుల గుండా కొనసాగింది. ప్రధాన వీధులలో ఎర్ర జెండాలతో అలంకరించడంతో పట్టణం ఎరుపెక్కింది. ర్యాలీ ముందు భాగంలో శివరామిరెడ్డి నాయకత్వంలో కొత్త సిద్ధేశ్వరం కోలాటం బృందం, ముసటపల్లి గ్రామ కళాకారులు జానపద నృత్యాలతో ప్రత్యేక ఆకర్షణీయంగా మారింది. ఎర్రజెండా అంటూ ఉరుతొలగించిన పాటలు, డప్పుల దరువులు, డీజేల సౌండ్స్ కలిసి ర్యాలీని ఉత్సవభరితంగా కొనసాగించారు. సిఐటియు అగ్ర నాయకత్వం ముందు ఉండగా వేలాది మంది కార్మికులు దిక్కులు పెక్కటిల్లేలా నినాదాలు చేశారు. నంద్యాల మున్సిపల్ మహిళా కార్మికులు, అనంతపురం జిల్లా మహిళలు డప్పుల దరువుకు నృత్యాలు చేస్తూ పట్టణ ప్రజలను ఆకర్షించారు. నిజం కంటే కమ్యూనిజం గొప్పదని ప్రజా గాయకుడు, సినీ నటుడు మాదాల రవి పేర్కొన్నారు. ర్యాలీ కార్మిక హక్కుల కోసం సాగుతున్న నిరంతర పోరాటానికి ప్రతీకగా నిలిచింది. మున్సిపల్ టౌన్ హాల్ వద్ద సిఐటియు నాయకులు బహిరంగ సభ నిర్వహించారు. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు, పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల సేవను దోపిడీ చేస్తున్నదని, కనీస వేతనం, ఉద్యోగ భద్రత మీద దాడి చేస్తుందని విమర్శించారు. 8 గంటల పని దినాన్ని కొనసాగించకుండా 12 గంటల పని దినం అమలు చేయటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్యూనిస్టు పార్టీ ప్రపంచవ్యాప్తంగా ఉందని, సమరశీల పోరాటాలు చేసి కార్మికులు తమ హక్కులను సాధించుకున్నారని, కార్మికులే నిజమైన హీరోలుగా పేర్కొన్నారు. సిఐటియుగా హక్కుల కోసం పోరాడుతున్నామని, మా దరికి రావద్దు, మాతో పెట్టుకోవద్దు అంటూ కార్మికులు నినాదించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, అధ్యక్షుడు యేసురత్నం, గౌస్, లక్ష్మణ్ పలువురు పాల్గొన్నారు. అయితే ప్రభుత్వం ఈ కనీస వేతనాలు ఇవాళ ఎంతంటే 11,000, 13,000 కనీస వేతనాలు. కనీసం గ్యాస్ రేట్లు పెరిగిపోయాయి. ఇవాళ బ్లాక్ లోని ఢిల్లీలో కానీ ఇతర చోట్ల అసంఘటిత రంగ కార్మికులకు గ్యాస్ కార్డులు లేని వాళ్ళ దగ్గర ఒక సిలిండరు 5,000, 6,000 రూపాయలు ఇంకా ఎక్కువ కూడా బ్లాక్ లో కొనాల్సి వస్తుంది. కిలోల్లో కొనుక్కునే వాళ్ళు అది వరకు 80-90 రూపాయలు కిలో గ్యాస్ ఉండేది, ఇప్పుడు 400, 500 ఇంకా పైన కూడా ఉంది. అలాగే మిగిలిన ధరలన్నీ పెరిగిపోయాయి, వేతనాలు పెరగలేదు, పని గంటలు పెరిగాయి. ఈ రకమైన పరిస్థితికి ప్రభుత్వం లేబర్ కోడ్లు నోటిఫికేషన్ చేసినప్పుడు ఇచ్చిన హామీలు కానీ ఏది కూడా లేదు. ప్రభుత్వం అందరికీ కనీస వేతనాలు అమలు జరుగుతాయని, పెన్షన్లు ఇవన్నీ దొరుకుతుందని చెప్పారు. కాబట్టి వాస్తవాలని కార్మికులు తెలుసుకుంటున్నారు. ఫిబ్రవరి 12న అన్ని ట్రేడ్ యూనియన్లు కలిపి సమ్మెకి పిలిపించినప్పుడు ఏ రకమైన ప్రచారం చేశాయో లేబర్ కోడ్ల మీద, దాన్ని కార్మికులు అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి ఇవి రాబోయే రోజుల్లో మరింత ఉధృతమైన పోరాటాలు జరుగుతాయి. అయితే అదే సందర్భంలో దీన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా అణిచివేయడానికి ప్రయత్నం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం. ఈ రోజు కూడా ఏంటంటే రాజకీయ నాయకులు, సిపిఎం పార్టీ నాయకులు, అఖిల భారత కార్యదర్శి బేబీ, అలాగే ఇతర పాలిట్ బ్యూరో సభ్యులు, ఎంపీలు వాళ్ళందరూ కూడా వెళ్తే వాళ్ళని కూడా కలవలేదు. ఆఖరికి ఏంటంటే రోడ్డు మీద కూర్చుని ధర్నా చేస్తే గానీ కనీసం మాట్లాడేదానికి సిద్ధపడిన పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం ఈ రకంగా దాన్ని అణిచివేసి ఉద్యమాలని అణచాలని చెప్పేసి, కార్మికుల ప్రయోజనాలను అణిచేయాలని చెప్పి
హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.